ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి ఈ విధానంలో మళ్ళీ క్రౌడ్ చాలా ఎక్కువ వస్తుంది. ఆప్షన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ ఒకే బేస్మెంట్ మీద రావాలి. గతంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్కి కనెక్ట్ చేస్తూ ఈ కొత్త క్రౌడ్ను కూడా తీసుకునే విధంగా అది బలంగా ఉండాలి. కాబట్టి చాలా స్ట్రాంగ్గా చేస్తున్నాను. నాకు తెలిసి ఇంత పెద్ద క్రౌడ్తో ఓ సాఫ్ట్వేర్ రన్ అవడం అంటే అంత సామాన్యం కాదు. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా మొత్తం మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకోసం జాగ్రత్త చేస్తున్నాను. వెంటనే ఇలా అంటే అలా చేసేయచ్చు కదా అనుకోవచ్చు. అలా జరగదు. అందులో ఇంత పెద్ద క్రౌడ్, ఓ పెద్ద బిల్డింగ్ పైన కట్టేసిన బిల్డింగ్లో మార్పులు చేయాలి, లేదా అందులో కొన్ని అంతస్తులు పెంచాలి, లేదా కొన్ని అంతస్తులు తీయాలి, కొన్ని గదులు మార్చాలి అంటే దాని ఒత్తిడి ఎంత బలంగా ఉంటుందో అంతకు మించిన వర్క్ ఇప్పుడు మనకున్న సాఫ్ట్వేర్ మనకున్న ఈ క్రౌడ్ వల్ల వస్తుంది. కాబట్టి దాన్ని చాలా జాగ్రత్త చేస్తున్నాను. వారం రోజుల్లో మీకు మనం మైనీడ్స్ ఓపెన్ చేద్దామన్నాను. వారం రోజుల్లో చేసేస్తున్నాను. దాని తర్వాత నేను జూమ్ పెడతాను మళ్ళీ మొన్నట్లాగే. ఆ జూమ్లో దీనికి సంబంధించిన వివరాలన్నీ ఎలాగా ఏంటి అని అన్ని వివరాలు నేను చెప్తాను. అక్కడి నుంచి మనం ప్రారంభమవుతుంది మన కొత్త ప్రయాణం. కొత్త ప్రయాణం అంటే సాఫ్ట్వేర్ పాత సాఫ్ట్వేర్ని అనుసంధానం చేస్తూ కొత్త సాఫ్ట్వేర్ దానికి కలుపుకుంటూ కొత్త క్రౌడ్తో మనం ముందుకు వెళ్తాం. కాబట్టి దీనికి సంబంధించిన అనేక విషయాలు మీతో మాట్లాడి మనం ముందుకు వెళ్దాం. అలాగే మనం అనుకున్నట్టుగా సరెండర్ ఆప్షన్, ఈ సరెండర్ ఆప్షన్ కూడా రెడీ చేస్తున్నాను. అందులోనే అది కూడా కలిపి వర్క్ చేస్తున్నాను. దాని గురించి కూడా మీకు అన్ని విషయాలు దాని వర్క్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఒక జూమ్ పెట్టి ఆ జూమ్లో ఎలా చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఏంటి అనేది అన్నీ నేను మీకు మళ్ళీ చెప్తాను. కాబట్టి వారం రోజుల్లో నేను ఇస్తాను మాటకి నేను ఇస్తాను. అలాగే ఇప్పుడు మీకు బీసీటీలో కొన్ని డిస్టర్బెన్సెస్ అంటే అందులో క్యాష్ వెళ్ళకపోవడం మరొకటో చెప్తున్నారు. అవన్నీ మీరు చేసే ఆప్షన్లో తేడా వస్తుంది. అంటే గతంలో చేసినట్టుగానే చేయాలి. కొంచెం ఆ వర్క్ మనం చేసే దాంట్లోనే సబ్మిట్ చేసే విధానంలో కానీ వీటిల్లో తేడా వస్తుంది. అందువల్లే మీకు అవట్లేదు. కొద్ది జాగ్రత్త చూసుకొని చేయండి అది. అలాగే బీసీట్లో కూడా ఇప్పుడు చాలా మార్పులు మనకు అనుకూలంగా, మైనీడ్స్కి అనుకూలంగా దీన్ని కూడా మారుస్తున్నాను. కాబట్టి ఈ సమయం పడుతుంది. ఇది అయిపోయిన వెంటనే మీ ముందుకు వస్తాను. ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళకి ఓ చక్కటి అవకాశంగా దీన్ని మీకు తయారు చేస్తున్నాను. ఇన్కమ్ కావాలన్న వాళ్ళకి. అలాగే మనకున్న అనేక అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో తీసుకొస్తున్నాను. ఆ వెండర్ రిపోర్ట్లకు సంబంధించి కూడా చేస్తున్నాను. ఆ వర్క్లో ఉన్నాను. అంటే వెంటనే అయిపోవడం కంటే కొంచెం లేట్ అయినా పర్ఫెక్ట్గా అవడం చాలా ఇంపార్టెంట్. మనకు ఉంటుంది వెంటనే చేసేద్దాం, వెంటనే చూసేద్దామని, నాకు కూడా. కానీ అది కరెక్ట్గా చేయకపోతే మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తుంది. ఆ ఓపికే మనం పడాలి. థ్యాంక్ యూ. తప్పకుండా మనం అనుకున్న ప్రతిదాన్ని చేస్తాం. అద్భుతంగా మీకు చూపిస్తున్నాను. మరొక మంచి విషయాలని మీతో ముందు తీసుకొస్తాను. అలాగే మనం ఏదైతే వెహికల్ అన్నాను నేను దాన్ని కూడా రెడీ చేస్తున్నాను. దానికి ఇది అయిపోయిన తర్వాతే దాని గురించి నేను మాట్లాడతాను. మనం ఏదైతే 5,000 టీంకి పైన ఉన్నారన్నారో దానికి సంబంధించి కూడా రెడీ చేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాతే మనం ఎప్పుడైతే ఇది మైండ్స్ ఓపెన్ చేస్తామో వాళ్ళందరికీ నేను కాల్ చేస్తాను. వాళ్ళని కూడా కలెక్ట్ చేస్తాం. ఖచ్చితంగా మనం అనుకున్నంత మందికి చక్కటి ఉపాధి అవకాశం దొరుకుతుంది. అందులో ఏమాత్రం డౌట్ లేదు. అద్భుతం మనం సృష్టించబోతున్నాం. వెయిట్ చేయండి. కంగారు పడి ఎక్కడ
గజిబిజిగా ఏం ఆలోచనలు చేయకండి. మైండ్ ఫ్రెష్గా ఉంచుకోండి. కుమ్మేద్దాం. థ్యాంక్ యూ డాడీస్. అలాగే అకౌంట్ సరెండర్ ఆప్షనే నా మెయిన్ గోల్. ఎందుకంటే మనం భవిష్యత్తులో చూడబోతున్న మన కంపెనీ తాలూకా అద్భుతాన్ని చూడాలంటే మనకి ఎక్కడ డీవియేషన్స్ ఉండకూడదు. ఎవరు మనల్ని లేనిపోని వీటితో డిస్టర్బెన్స్ చేయకూడదు. ఎటువంటి చెడు ఆలోచనలు రాకూడదు. ఇంతమందిలో ఎవరికో ఏదో ఆలోచన వస్తే ఆ ఆలోచన వారికి అర్థమైన విధంగా వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే వారి ఆలోచన వారిది కాబట్టి వాళ్ళకి అటువంటి ఊహ ఏదో ఉంటుంది. దాన్ని వెంటనే సెల్ తీసుకొని గ్రూప్ ఓపెన్ చేసి దీని మీద వాయిస్ ఇచ్చేస్తే సామాన్యంగా భవిష్యత్తు కోసం ఎదురు చూసేటువంటి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇంకా ఆ ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు నేను. ఇంక ఈ సరెండర్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత పూర్తిగా మీకు ఎక్కడ అమ్ముకోవాలి అనే 3 ఆప్షన్స్ మీకు ఇచ్చేసిన తర్వాత అంటే ఓపెన్ చేసిస్తాను. ఓపెన్ చేసేసి ఇంక నా అవసరం ఉండదు, నా వాయిస్తో అవసరం ఉండదు. మీకైతే ఇంటర్నేషనల్ అమ్ముకోండి, అక్కడ రేటు బాగుంటే, లేదంటే బీసీట్లో అమ్ముకోండి, మీకు ఇక్కడ రేటు బాగుంటే. అసలు ఈ 2 చోట్ల అమ్ముకోవడానికి నాకు రాదు అంటే కాయిన్ ట్రాన్స్ఫర్ ఎలా ఉన్నది కిబోలో దాంట్లో మీరు చేసుకోండి. ఇంతే తప్ప ఇంక నా వాయిస్తో ఇందులో ఏం పని ఉండదు. ఇక మిగిలింది బీసీటీ. ఆ బీసీటీలో సింగిల్ ఆప్షన్సే ఉంటాయి. అంటే ఒకే విధమైన వర్క్ ఉంటుంది. కిబోలో ఉన్నవాళ్ళు మాత్రమే అమ్మగలరు. గుర్తుపెట్టుకోండి, కిబోలో ఉన్నవాళ్ళు మాత్రమే బీసీట్లో అమ్మగలరు. బీసీట్లో కొనుక్కున్న వాళ్ళు మళ్ళీ బీసీట్లో అమ్మలేరు. బీసీట్లో కొనుక్కున్న వాళ్ళు మైనిట్స్లో మాత్రమే ఉపయోగించుకోగలరు. మైనిట్స్లో మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలరు. ఆ ట్రాన్స్ఫర్ ఇన్కమ్ తీసుకోగలరు. లేదంటే 10%, 15% అవి తీసుకోగలరు. ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నవన్నీ మైనిట్స్లోనే వస్తాయి. దేనికి కూడా నా అవసరం ఉండకుండా దీన్ని డిజైన్ చేసుకెళ్తున్నాను. కిబోకి నాకున్నటువంటి కనెక్షన్ ఏదైతే ఉందో దీని మీద ఎటువంటి మచ్చ పడకుండా దానికి ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ మీరు అడిగిన ఇంతకుముందు నాన్ స్టాకబుల్ ఉండిపోయిందన్నారు, అవి క్లోజ్ చేసి, ఎక్స్చేంజ్లో ఉన్న డబ్బుల్ని అవి కూడా క్లోజ్ చేసి, ఈ డబ్ల్యూఎస్లో ఉన్నటువంటి మీ క్యాష్ని, అందులో ఉన్న కూపన్స్ని ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేస్తాను. ఇంకా నాకు ఎటువంటి రిలేషను ఈ గ్రూపుల్లోనూ డిస్టర్బెన్స్ రిలేషను, మంచి రిలేషన్ కాదు, ఏ డిస్టర్బెన్స్ రిలేషన్ లేకుండా దీన్ని క్లోజ్ చేసి ఇంక నేను నా వాయిస్తో కానీ నా ప్రమేయం కానీ కిబోకి అవసరం ఉండదు. ఒకటి మీకు కూడా అమ్మడం, డబ్బులు తీసుకోవడం, లేదంటే కాయిన్స్ అలా ఉంచుకొని ధర పలికినప్పుడు అమ్ముకోవడం తప్ప ఎవ్వరు ఏ పలుకులు ఏ గ్రూపులో కూడా వచ్చినా దానికి నేను స్పందించే అవసరం కూడా లేకుండా చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చిన డబ్బుల్ని మీరు తీసుకోండి, లేదా నా దగ్గర కొనుక్కున్న కాయిన్స్ని మీకు నచ్చిన రేటుని నచ్చినప్పుడు నచ్చిన ఎక్స్చేంజ్లో నచ్చిన విధంగా మీరు అమ్ముకోండి. అంతేగాని ఇంక నీకు ఏ రిలేషన్ ఉంది. ఇంకా మొత్తం ఈ సరెండర్ ఎంతమంది పెడతారో అంతమంది పెట్టేసుకోండి. నేను దానికి చాలా చక్కటి ప్లాన్ తోటి మీకు ఆ సరెండర్ ఆప్షన్ కూడా ఇస్తున్నాను. ఇంకా దాన్ని డిలే చేయడం, దాన్ని ల్యాగ్ చేయడం ఇచ్చిన తర్వాత ఇంకా దానికి ఉండదు. టక్కమని క్లోజ్ చేసేయడం, తర్వాత అయిపోయిన తర్వాత వారికి ఆ డబ్బులు పంపించేయడం, ఇంక ఈ సెక్షన్ ఇక్కడితో క్లోజ్ చేసేయడం. ఇంక దీని మీద ఎటువంటి రూమర్స్ కానీ ఎటువంటి ఆలోచనలు కానీ ఎవరికి ఉండకూడదు. మా కిబో అనేది ఇంక సైలెంట్ అయిపోవాలి. అలాగే మైనిట్స్ అనేది ఒక యాప్. ఆ మైనిట్స్ అనే యాప్లో మీరు కొనుక్కోవడమో, లేదంటే అమ్ముకోవడమో, లేదంటే తిరగడమో, లేదంటే తిప్పడమో, లేదంటే చూడడమో, లేకపోతే చూపించడము, ఇలాంటి ఆప్షన్స్ ఏమున్నాయి అవే తప్ప ఇంకా దాంట్లో ఎటువంటి పరిస్థితులు నేను మాట్లాడాల్సిన విధానం ఏది అందులో ఉండదు. ఎందుకంటే నా మైండ్ మొత్తం బీవీ హార్ట్ మీద, మైండ్స్ మీద ఖర్చు పెట్టాలి. కాబట్టి నా ప్రమేయం కానీ నా ప్రజెంటేషన్ కానీ లేకుండా దీన్ని డిజైన్ చేస్తున్నాను. సంపాదించుకున్నాలి అనుకునేవాడి సంచి నిండా
సంపాదించుకుని సత్తా ఉన్నోడికి నింపుకొని వెళ్ళిపోండి. ఆ విధంగా తయారు చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. వారం రోజుల్లో మీకు ఇస్తున్నాను, అది రెడీ చేస్తున్నాను. వెయిట్ చేయండి, మీ ముందుకు వచ్చేస్తాను. కలుసుకుందాం, మాట్లాడదాం జూమ్లో. థ్యాంక్ యూ డాడీ. గుడ్ మార్నింగ్ డాడీస్. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, మెర్జ్ కూపను 199 కదా, ఇక మీద నుంచి 30 రూపీస్కి వస్తుంది. అయితే ఆల్రెడీ తీసుకున్న కూపన్స్ ఉన్నాయి కదా, దాన్ని ఏం చేస్తామంటే 200 రూపాయలకి 6 కూపన్స్ వస్తాయి. 7 కూపన్స్ అయితే 210 రూపాయలు కదా. అందుకోసం ఏం చేస్తున్నామంటే దాన్ని ఒక కూపన్కి 7 కూపన్స్ ఇచ్చేస్తున్నాను. అంటే 10 రూపాయలు కంపెనీయే పెట్టుకుంటుంది. ఒక కూపన్ ఉన్న ప్లేస్లోకి 7 కూపన్స్ వస్తాయి. అంటే 7 మూలు 21, 210 రూపాయలు ఇవ్వాలి. కానీ అవి ఇప్పుడు మార్చేస్తాను, అంటే అవి మారిపోయినప్పుడు మీకు అన్నీ 30 రూపాయల కూపన్స్గా వెళ్ళిపోతాయి. ఉదాహరణకి మీ దగ్గర 10 కూపన్స్ ఉన్నాయనుకోండి, 200 రూపాయల కూపన్స్ 10 ఉన్నాయనుకోండి. 10 ఉంటే ఇక్కడేమవుద్ది, ఇంటూ 7 అవ్వాలి మన లెక్క ప్రకారం. అంటే అప్పుడు ఏమవుద్దంటే 60 కూపన్స్, మీకు 60 కూపన్స్ కలిపి ఈ 70 కూపన్స్ అవుతాయి అన్నమాట. అవి 30 రూపాయలు చేస్తే కంపెనీకే మళ్ళీ 10 రూపాయలు వస్తుంది ప్రతి కూపన్ దరి. కానీ మనదే కాబట్టి అది నేను బేర్ చేస్తున్నాను. కాబట్టి ఆ కూపన్స్ అన్నీ 30 రూపీస్గా మారిపోతాయి. ఈరోజు మారిపోతే అవన్నీ చూసుకోండి. అది ఈ కూపన్ 30 రూపీస్ కూపన్కి నాన్ స్టాకబుల్ ఉండదు. 30 శాలబుల్ కాయిన్స్ వస్తాయి. 100 రోజుల తర్వాత 5 కాయిన్స్ వస్తాయి అన్నమాట. శాలబుల్ కాయిన్స్ 5 వస్తాయి. స్టాకబుల్ కాయిన్స్ ఇప్పుడు 30 వచ్చేస్తాయి. 100 రోజుల తర్వాత 5 శాలబుల్ కాయిన్స్ వస్తాయి. గతంలో 30 వచ్చేవి, ఇప్పుడు 5 వస్తాయి అన్నమాట. కాబట్టి అవి మీరు చూడండి. మీ దగ్గర ఉన్న మెర్జ్ కూపన్స్ అన్నీ 30 రూపీస్గా మారిపోతాయి. అంటే 1కి 7 వస్తాయి అన్నమాట. ఇది అందరూ గమనించండి. ఇక తర్వాత విషయం ఏంటంటే, మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, కంపెనీ మీద బిలీవ్ లేదు, కాయిన్ రేటు తగ్గిపోతుంది కనుక నాకు ఇబ్బందిగా ఉందంటే మెర్జ్ కాకుండా సరెండర్ ఆప్షన్ ఇస్తానని చెప్పాను కదా. ఇప్పుడు ఇవన్నీ వర్కులు చేస్తున్నాను. ఇవి అయిపోయిన తర్వాత సరెండర్ ఆప్షన్ రేట్ ఇచ్చి అది కూడా ఇచ్చేస్తాను. అప్పుడు మీరు సరెండర్ పెట్టేసుకోండి. భవిష్యత్తులో ఇంకా పెరగదు, నాకు డౌట్గా ఉంది, లేదా నేను ఈ డబ్బులు నాకు అవసరం, నాకు ఇబ్బందిగా ఉందంటే సరెండర్ పెట్టేసుకోవడం. 2, లేదు అనుకోండి, కంపెనీ మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే 30 రూపాయలే కాబట్టి అది మెర్జ్ చేసుకోండి. ఈవేళ రేటు తక్కువ ఉండొచ్చు, భవిష్యత్తులో పెరుగుతుంది అని అనుకున్నప్పుడు మీరు ఆ కూపన్ వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చేసి మీరు మెర్జ్ చేసుకోవచ్చు. లేదు, ఆ డబ్బులు నాకు ఇవ్వడం ఇబ్బందిగా ఉంది, నేను ఎలాగ ఇస్తాను, నాకు కష్టం అవుతుంది కాబట్టి అంటే సరెండర్ పెట్టుకోవచ్చు. ఈ రెండింటిలో మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు. ఓకే డాడీస్. ఒక్కొక్కటిగా దీనిలోని ఆప్షన్స్ని చేంజ్ చేసుకుంటూ వస్తున్నాను నేను. అందుకే మీకు మళ్ళీ మధ్యలో వాయిస్ ఇవ్వలేకపోతున్నాను, తప్పుగా ఎవరూ భావించొద్దు. తర్వాత మై నీడ్స్ ఉంది కదా, ఆ మై నీడ్స్ వర్క్ని ఇప్పుడు చేస్తున్నాను. అది కూడా ఈ వారం మీకు ఇచ్చేస్తాను. దాంట్లో ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అనే దాని మీద వివరంగా మీకు దాన్ని చెప్తాను. ఎలా మనం మై నీడ్స్లో
వాడుకోవాల్సి ఉంటుంది ఈ కాయిన్స్ని అనేది చూసుకోండి. ఇప్పుడు బీసీటీలో మీకు అవసరం ఉన్నంత మేరకు మాత్రమే మీరు కాయిన్ కొనుక్కోండి. అనవసరంగా తక్కువ రేటుకు వస్తుంది కదా అని మీరు ఎవరు కొనియొద్దు. నేను దీంతో మైనిట్స్తో పాటుగా ఇంటర్నేషనల్లో మీ కాయిన్ అమ్ముకోవడానికి అది కూడా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలాగా మీరు కాయిన్స్ పంపించుకొని అమ్ముకోవడానికి వీలుగా అది కూడా నేను ఇస్తున్నాను. ఇదంతా సాఫ్ట్వేర్ సంబంధించింది కాబట్టి సడన్గా మనం పెట్టేయడం, ఎలాగోలాగా మీకు ఇచ్చేయడం చేయకూడదు. ఒక సిస్టమేటిక్గా చేసుకు వెళ్ళాలి. ఎందుకంటే మనకున్న క్రౌడ్ ప్రకారం చాలా ఫ్లోట్ ఉంటుంది. ఆ ఫ్లోట్ని తట్టుకున్నప్పుడు కూడా ఎక్కడ డీవియేషన్స్ ఇందులో మారకుండా చూసుకోవాలి. అందువలన ఒక్కొక్కటిగా నేను చేసుకొస్తున్నాను. కొంచెం ఓపికగానే చేయాలి ఇదంతాను. లేకపోతే 1కి 2 అవుతుంది. మళ్ళీ నువ్వు చూసుకోకుండా ఎలా చేశారు, సాఫ్ట్వేర్ కరెక్ట్గా చూసుకోవాలి కదా అని సలహాలు ఇచ్చేటువంటి పరిస్థితుల్లోకి సలహాలు తీసుకునే పరిస్థితికి నేను రాకూడదు. కాబట్టి కొద్ది వెయిట్ చేస్తుంటే ఒక్కొక్కటిగా మీకు అన్నీ వస్తాయి. ఈవేళ ఈ కూపన్స్ 30 రూపాయలుగా మారిపోతే తీసుకున్నవన్నీ, తీసుకోలేని వాళ్ళు ఇక 30 రూపాయలకే కూపన్ వస్తుంది అనమాట. ఏది? మెర్జ్ కూపను. ఇక రెండోది మళ్ళీ చెప్తున్నాను, మీకు నచ్చిందా ఉంచుకోండి. 500 రూపాయలు ఇంక మీరు అడగడం అది చేయకుండా ఉండగలను అంటే ఉంచుకోండి. లేకపోతే నేను ఎప్పుడైతే సరెండర్ ఇచ్చానో అది తీసుకోండి. లేదు మీలో ఎవరికైనా కంపెనీ మీద బిలీవ్ ఉంది, డాడీ కష్టపడతాడు, ఏదో ఒక రోజుకి ఇది పెరుగుతుంది అనేటువంటి నమ్మకం ఉన్నవాళ్ళు ఆ అకౌంట్స్ని కొనుక్కోండి. అందుకనే 30 రూపాయలు తీసుకొచ్చాను దాన్ని. అది మీరు తీసుకోండి. ఒకసారి మీరు మెర్జ్ చేసుకుంటే సరెండర్ చేయడానికి అవ్వదు. గుర్తుపెట్టుకోండి డాడీస్. ఒకసారి మీరు మెర్జ్ చేసేసుకుంటే సరెండర్ చేయడానికి అవ్వదు. మీరు ఉంచేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా గమనించి చేయండి. అది అలాగే కాయిన్ రేటు సడన్గా ఎప్పుడు పెరిగిపోదు. ఒకవేళ పెరిగినా అది మనకి స్టాండర్డ్గా నిలబడదు. నేను దాన్ని దశల వారీగా పెరగాలి అంటే కంపెనీని బలంగా తీసుకెళ్ళాలి. ఆ కాయిన్ కొనుక్కుంటే మనకి భవిష్యత్తు ఉందనే నమ్మకం ప్రజల్లో కల్పించాలి. అదే దిశలో నేను ప్రయాణం చేస్తున్నాను. మైనీడ్స్లోకి వెళ్ళడం వల్ల ఆ నమ్మకం ఇంకా పెరుగుతుంది. మైనీడ్స్లోకి అవకాశం ఉన్న వాళ్ళందరూ రండి. అవకాశం లేని వాళ్ళు ఎలాగూ రానవసరం లేదని చెప్పాను. కానీ నా ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా ఆ ప్రయత్నంలో మనం విజయం సాధిస్తామనే నమ్మకంతో నేను ఎప్పుడు నిరంతర శ్రామికుడిని. నాతో కలిసి వచ్చిన వాళ్ళు రండి. అలాగే మనం కూడా ఒకసారి కాయిన్ పెద్ద రేటుకు వెళ్తుంది అని చెప్పేసి నమ్మడం, మళ్ళీ కొన్ని రోజుల్లోనే కాయిన్ రేటు పెరగదేమో పడిపోతుందేమో అని మళ్ళీ భయపడడం, ఇలా చేస్తూ ఉంటాం. అది కాకుండా చూసుకోండి. అది పెరగదు అని భయపడ్డారా, సరెండర్ ఆప్షన్ పెట్టుకోవాలి. పెరుగుతుంది అని నమ్మకుందా ఉంచుకోవడం లేదా మెర్జ్ చేసుకోవడం చేయాలి మీ ఇబ్బందులను అనుసరించి. నేను మాత్రం ఈ మైనీడ్స్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ తీసుకువెళ్తున్నాను. అలా తీసుకెళ్తున్నప్పుడు మీ అందరి సహకారం కూడా కావాలి. కానీ నేను ఎవరిని బలవంతం చేయను. మీకు చాలా పనులు ఉంటాయి, లేదా వేరే కంపెనీల్లో పనిచేస్తూ ఉండొచ్చు, లేదా ఇంతకంటే వేగంగా డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పుడు మీరు ఆ పనులు చేయొచ్చు. దాన్ని ఎక్కడా మిమ్మల్ని తప్పు పట్టను, ఎట్టి పరిస్థితులను తప్పట్టను. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. ఓవర్ నైట్ కాయిన్ రేటు పెరిగిపోతుంది అనేది నేను నమ్మను. అలా పెరిగింది అని చెప్పేసి మీరు నమ్మితే అది ఇబ్బంది అవుతుంది. అలా పెరిగినవేవి నిలబడవు.
క్రమేపీ పెరుగుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎన్నో కంపెనీల్లో ఉన్న గొప్పగా ఉన్న కాయిన్స్ అన్నీ ఓవర్ నైట్ అక్కడికి వచ్చినవి కాదు. పెరగడం తగ్గడం, పెరగడం తగ్గడం, పెరగడం తగ్గడం, పెరగడం పడిపోవడం, పెరగడం పడిపోవడం చేస్తూ క్రమేపీ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అది దానికి ఎన్నో ఫ్యాక్టర్స్ దీని మీద డిపెండ్ అయి ఉంటాయి. వాటిని చూసుకొని మనం తీసుకోవాలి. అలాగే క్రిప్టోలో పెట్టుబడులు కూడా ఆలోచించి చేసుకోవాల్సినవే. అంటే కాయిన్స్ కొనేవాళ్ళు అంటున్నాను, నేను అకౌంట్ ఇచ్చినప్పుడు స్టేక్డ్ కాయిన్స్ ఇచ్చాను కాబట్టి మీకు అది లాభమే. రూపాయి రేట్లో ఉన్నప్పుడు మీకు కొన్ని కాయిన్స్ వచ్చాయి, అవి మీరు అమ్మేసుకున్నారు. ₹1 ఉన్నప్పుడు అమ్మేసుకున్నారు. భవిష్యత్తులో ఎప్పుడో 2-3 సంవత్సరాల తర్వాత ఇది 100కి వెళ్ళింది, ఆ రోజు వచ్చిన కాయిన్స్ 100కి అమ్ముకోవచ్చు. ఇంకా భవిష్యత్తులో 1000కి వెళ్ళింది, ఆ రోజు వచ్చిన కాయిన్స్ అమ్ముకోవచ్చు. ఒక్కసారిగా అది ₹60 పడిపోయింది అనుకోండి, ఆ రోజు వచ్చిన కాయిన్స్ని ఆ రేటుగా అమ్ముకోవచ్చు. మళ్ళీ తర్వాత అది ఒకసారిగా మళ్ళీ 2000కి వెళ్ళింది అనుకోండి, ఆ రేటుగా అమ్ముకోవచ్చు. అందుకే ఎవ్రీ ఇయర్ మీకు కాయిన్స్ వచ్చేలాగా పెరిగినా తరిగినా మీకు వచ్చేటట్టుగా చేయడానికి నేను స్టేక్డ్ కాయిన్స్ని మీకు ఫ్రీగా ఇచ్చాను. ఇవన్నీ ఎంత ఆలోచించుంటానో అర్థం చేసుకోండి. కొనుక్కుంటేనే కానీ రాలేనటువంటి ఈ రోజుల్లో ఒక కాయిన్ కానీ కొంటే కానీ రాదు. అలాంటిది నేను స్టేక్డ్ కాయిన్స్ ఇచ్చి ఇంత బలంగా తీసుకెళ్తున్నానంటే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అంచనా వేశాను. ఒకసారి తగ్గొచ్చు, ఆ రోజు కొనుక్కున్నవాడు నష్టపోతాడు. ఒకసారి పెరగొచ్చు, అంతకుముందు తక్కువ కొన్నవాడు లాభం పొందుతాడు. కానీ క్యూబోలో ఉన్నవాడు తగ్గినప్పుడు అమ్ముకుంటాడు, ఫ్రీగా కాయిన్ వస్తుంది. కొనుక్కున్న కాయిన్స్ నచ్చినప్పుడు అమ్మేసుకోవచ్చు. కానీ స్టేక్డ్ కాయిన్స్ నుంచి పెరిగినప్పుడు అమ్ముతాడు, అది ఫ్రీగా వచ్చిన కాయిన్. మళ్ళీ తగ్గినప్పుడు అమ్ముకుంటాడు, అది ఫ్రీగా వచ్చిన కాయిన్. ఎందుకంటే స్టేక్డ్ కాయిన్స్లో ఎవ్రీ రిలీజ్ అవుతాయి కాబట్టి. ఇలాంటి ఒక స్ట్రాటజీని చేసి తీసుకొచ్చాను. దీని ఫలితాలు భవిష్యత్తులో కనబడతాయి. మన ఇంట్లో ఓ కొబ్బరి మొక్కో మామిడి మొక్కో వేసినటువంటి ఒక పెద్దాయన తను ఆ కాపును ఆ పంటను తినలేడు, కానీ తన తరాలు తింటాయని వేస్తాడు. మరి నా కాయిన్స్ నేనే తినాలంటే ఈ పని నేను చేయలేను. భవిష్యత్ తరాలు తినాలని స్టేక్డ్గా దాన్ని మార్చి అందులో పెట్టాను. దీన్ని అందరూ గమనించవలసినదిగా సవినయంగా కోరుకుంటున్నాను. నేను మీకు మాట ఇచ్చినట్లుగా సరెండర్ ఆప్షన్ని ఇస్తాను. ఇవ్వకముందు అంటే ఆ మాట చెప్పకముందు నాకు ఎంతోమంది కాల్ చేసి లేదంటే గ్రూపుల్లో పెట్టి సరెండర్ ఆప్షన్ ఇవ్వచ్చు కదా, 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 సరెండర్ ఆప్షన్ ఇవ్వచ్చు కదా అని అడిగారు. అది నాకు కష్టమని తెలుసు, నాకు కష్టమని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఆ వచ్చినటువంటి డబ్బుల్ని ఎన్నోసార్లు చెప్పాను మీకు. నాన్ స్టాకబుల్ రూపంలోను, WSలోను 5% రూపంలోను, సెల్ గిఫ్ట్ రూపంలోను, బండి గిఫ్ట్ రూపంలోను, కార్ గిఫ్ట్ రూపంలోను ఇచ్చేసాను. ఆ డబ్బులు అయిపోయి ఇంకా బండికి కారుకి EMIకి కాయిన్సే ఇవ్వగలనని చెప్పాను నేను ముందే. తర్వాత అయితే కాయిన్ రేట్ తగ్గినప్పుడు ఎక్కువ కాయిన్స్ ఇచ్చి ఆ రేటుకి సమాంతరం, కాయిన్ రేట్ పెరిగినప్పుడు తక్కువ కాయిన్స్ ఇచ్చి ఆ రేటుకి సమాంతరం చేస్తే ఇక్కడ ఎవరైతే స్టేక్డ్ కాయిన్స్ని చూసుకొని నమ్మకంగా బతుకుతున్నారో వాళ్ళు ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఈ ఫ్రీగా వచ్చేవి ఇప్పుడు ₹1.5 ఈరోజు అనుకోండి, ₹12,000 కారుకి కట్టాల్సి వస్తే 24,000 కాయిన్స్ ఇవ్వాలి. రేపు అది ₹10 వెళ్ళిపోయింది. ఈ 24,000 కాయిన్స్ వెళ్ళినోడు ఆ కాయిన్స్ అమ్మకుండా తనేమో EMI కట్టుకుంటాడు. మరి పెరిగినప్పుడు ఈడు అమ్ముతాడు. మరి కాయిన్స్ కొనుక్కొని ఎప్పుడైనా రేటు పెరుగుతుందని ఎదురు చూసే వాళ్ళు నష్టపోతారు. అలా ఇవ్వకూడదంటే కొంతమంది కాయిన్ రేటు తగ్గినప్పుడు EMI దానికి సరిపడగాను,
పెరిగినప్పుడు దాని సరిపడగాను ఇవ్వండి అని అడిగినట్లుగా నేను విన్నాను. అలా చేయకూడదు. నేను అలా చేస్తానని చెప్పలేదు, దీని ప్రకారం ఇస్తానని చెప్పాను. ఇది ఎలా ఉంటుందంటే, సరెండర్ ఆప్షన్ కావాలి, డబ్బులు కావాలంటే అది ఇచ్చిమంటున్నారు. వద్దు, సరెండర్ ఆప్షన్ ఇస్తే నా స్టేక్డ్ కాయిన్స్ పోతాయి, అది వద్దు, నాకు ఈఎంఐ ఇచ్చేయండి అంటారు. ఈఎంఐకి నేను ఇచ్చేస్తే ఈఎంఐ కాయిన్స్ ఎక్కువ ఇచ్చేస్తే మరి మా దగ్గర వచ్చినటువంటి శాలబుల్ కాయిన్స్ రేటు పడిపోద్ది, అలాగా వద్దు అంటారు. అలా కాదు, మెర్జ్ చేసుకోండి అంటే ఆ మెర్జ్ చేసుకోవడానికి 200 రోజు ఎక్కువ అన్నారు. దాన్ని 30 రూపాయలు చేశాను. 30 రూపాయలు చేసినప్పుడైనా మీరు మెర్జ్ చేసుకోండి. మెర్జ్ చేసుకున్నప్పుడు మళ్ళీ నేను కస్టమర్కి 500 ఇవ్వాలి అని భయపడుతున్నారు అనుకోండి, అది తప్పే. అప్పుడు సరెండర్ చేసుకోండి. సరెండర్ చేస్తే కాయిన్స్ భవిష్యత్తులో పెరుగుతాయి, అప్పుడు నాకు నష్టపోతుంది అని మళ్ళీ అలా భయపడుతున్నారు. అంటే ఎలా చూసినా భయపడేలాగా మాత్రం ఉండకండి. స్టబన్గా ఒక నిర్ణయం తీసుకోండి. 5 మెర్జ్ చేసుకుంటాను, భవిష్యత్తు ఉంది, నా కస్టమర్కి 500 నేను ఇచ్చేస్తాను. లేదు, నేను ఇవ్వలేను కాబట్టి కంపెనీకి ఇచ్చేస్తే, సరెండర్ పెడిస్తే కంపెనీ ఇస్తుంది, కంపెనీ చూసుకుంటుంది, అలాగైనా చేయండి. లేదు, ఇదేది కాదు, నా కాయిన్స్ అలాగ ఉంచేసుకుంటాను, భవిష్యత్తులో ఎప్పుడో పెరిగినప్పుడు అమ్ముతాను, నేను 500 రూపాయలు పెట్టాను, నాకు అది ఎక్కువ కాదు అని అనుకుంటే ఉంచేసుకొని బాగా పెరిగినప్పుడు అమ్మండి. లేదా 500 బాగా ఎక్కువ, 500 అంటే ఉదయం పనిలోకి వెళ్ళి సాయంత్రం వరకు పని చేయాలి కాబట్టి 500 చాలా ఎక్కువ అని అనుకుంటే సరెండర్ ఆప్షన్ ఇస్తున్నాను, అది పెట్టేసుకోండి. ఏదో ఒక దానికి ఫిక్స్ అవ్వండి. గంటకు ఒకసారి ఇది ఇలా వాయిస్ ఇచ్చి, ఇంకోసారి అలా వాయిస్ ఇచ్చి, ఇంకోసారి డాడీ తినేసారని వాయిస్ ఇచ్చి, మరొకసారి డాడీ ఇచ్చేస్తున్నాడని వాయిస్ ఇచ్చి, అంటే ఏం చేసుకోవాలి, ఏం చేయాలనేది మీకే ఒక సరైన నిర్దిష్టమైన ఆలోచన లేకపోతే ఇంత పెద్ద కంపెనీని నడుపుతున్న నేను ఎంత సతమత అయి ఉంటానో ఒక్కసారి పెద్దలారా ఆలోచించండి, ఒక్కసారి అభిమానులారా ఆలోచించండి. ఇష్టానుసారంగా నచ్చినట్టుగా ముందుకి వెనక్కి ముందుకి నేను ఆలోచించకూడదు కదా. మీరు ఆలోచిస్తున్నారు అనుకోండి, ఒకసారి సరెండరు, ఒకసారి మెర్జు, ఒకసారి కాయిన్ రేట్ పెరిగిపోయింది, ఒకసారి కాయిన్ రేట్ పెరిగిపోయింది, ఒకసారి కంపెనీ మీద నమ్మకం లేదు, ఇంకోసారి డాడీ సమర్థుడు చేసేస్తాడు, ఇంకొకసారి డాడీ అసమర్థుడు చేయలేడు, ఇంకొకసారి డాడీ మొత్తం డబ్బులన్నీ 500 ఇంటూ ఇన్ని కోట్ల మంది ఇంత పట్టిపోయాడు, అరే మరి సరెండర్ చేసుకోండి మీకు డబ్బులు ఇచ్చేస్తానంటే ఆ కాయిన్స్ అన్నీ మళ్ళీ వెనక్కి ఇచ్చేయాలి. ఇలా ఇష్టానుసారంగా ఎప్పటికప్పుడు రంగులు మార్చేటట్టుగా మనం ఎప్పుడు ఉండకూడదు. ఒక నిర్దిష్టమైన నిర్ణయంలో ఉండండి, అది సర్వదా అందరికీ మంచిది, అది మేలు చేస్తుంది కూడా. మైనీడ్స్ అనేది మనకి భవిష్యత్తు చూపించింది, అందులోనే నేను పనిచేస్తున్నాను, అందులోనే నేను ప్లాన్ చేసుకుంటాను. మీరు రండి, నమ్మకం ఉంటే. నమ్మకం లేదు, బయట ఉండి అమ్ముకోండి.